నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. హనీ అను కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే చెమ్మకాయలతోటి చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నా అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీకైనా దోశకైనా మీకు రైస్లోకి అంటే వేడివేడి అన్నంలోకి తీసుకొని తిన్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకు ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. మనకు ఈ సీజన్లో ఈ చెమ్మకాయలు అనేది దొరుకుతుంటాయి కదా, ఇలా వెరైటీగా కర్రీస్ చేసుకోవచ్చు, చట్నీలు చాలా రకాలు చేసుకోవచ్చండి. మీకు ముందుగా ఈ చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చెమ్మకాయలు తీసుకొని కడిగేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయిలో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు తీసుకొని కొన్ని ఎండుమిర్చి తీసుకోండి. ఈ ఎండుమిర్చి అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. మీరు ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని సపరేట్గా నూనెలో ఫ్రై చేసేసుకొని కూడా వేసేసుకోవచ్చండి. ఎలా అయినా దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదంతా మనకు సన్నని మంట మీద చేసేసుకోండి. ఏమాత్రం ఎక్కువ పెట్టినా అడుగంట అంటే మాడి మనకు పచ్చడి అనేది పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ నువ్వులకు బదులుగా మీరు ఏం చేస్తారంటే ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవచ్చు. దీని ప్లేస్లో కొన్ని పల్లీలు కూడా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవచ్చండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకొని కట్ చేసుకున్న చెమ్మకాయ ముక్కలు వేసుకొని ఒక 80% మనకు ఉడికించుకోండి. ఎందుకంటే మనకు చెమ్మకాయలు అనే పచ్చి వాసన అనేది మొత్తం పోవాలి. ఆ పచ్చి వాసన అనేది పోతేనే చట్నీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చెమ్మకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా ఇలా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత చివరిగా మనకు ఏ చట్నీలు చేసినా చివరిగా పోపు పెట్టేసుకుంటేనే వాటి రుచి అనేది చాలా బాగుంటుంది కదండి. అదేవిధంగా దీనికి కూడా పోపు పెట్టేసుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకున్న చట్నీ ఇందులో వేసేసుకుంటే చాలా రుచిగా ఉండే మనకు చెమ్మకాయల చట్నీ రెడీ అయిపోతుంది కదండి. ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకు ఎక్కువగా ఇది వేడివేడి అన్నంలో తిన్నారనుకోండి అమృతంలా ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.